కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇడ్లీ కడై తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రాబోతుంది. తెలుగు రైట్స్ ను దాదాపు 6 కోట్లు వెచ్చించి చింతపల్లి రామారావు దక్కించుకున్నారు. ఈ మూవీ శ్రీ దేవాక్షరి మూవీస్ బ్యానర్ పై రిలీజ్ కాబోతుంది. అరుణ్ విజయ్, శాలిని పాండే, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తిరు మూవీ తర్వాత ధనుష్, నిత్యా మీనన్ మరోసారి జోడీ కడుతున్నారు. జాబిలమ్మ నీకు అంత కోపమా, రాయన్ సినిమాల తర్వాత ధనుష్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇడ్లీ కొట్టు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. పైగా ఇది ఓ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. రీసెంట్ గా జరిగిన ఇడ్లీ కొట్టు ఆడియో లాంచ్ లో ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా గురించి గొప్పగా మాట్లాడడమే కాదు, తన వ్యక్తిగత విషయాల్ని కూడా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. అంతేకాదు, ఈ మధ్య తనని ట్రోల్ చేస్తున్న వారికి కూడా సమాధానం చెప్పేశాడు ధనుష్. ఇడ్లీ కొట్టు మూవీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని ధనుష్ తెలిపాడు. ఇక ట్రోలర్స్ గురించి మాట్లాడుతూ అసలు హేటర్స్ అనే కాన్సెప్టే లేదని చెప్పాడు. అందరి హీరోల సినిమాలు చూస్తారని, ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని కేవలం ఓ 30 మంది టీమ్గా ఏర్పడి ద్వేషం చిమ్ముతున్నారని చెప్పుకొచ్చాడు. అలా ద్వేషించే వాళ్ళు కూడా సినిమా చూస్తారని తను అభిప్రాయం కూడా చెప్పాడు. చిన్నతనంలో ధనుష్కి రోజు ఇడ్లీ తినాలని అనిపించేదట, కానీ డబ్బులు మాత్రం ఉండేవి కావట. చిన్నప్పుడు ఇడ్లీ తినేటప్పుడు కలిగే ఆనందం ఇప్పుడు లేదని చెప్పుకొచ్చాడు ధనుష్. రెస్టారెంట్లో అలాంటి రుచి అసలే దొరకదని చెప్పుకొచ్చాడు ధనుష్. ఎంత స్టార్ స్టాటస్ సంపాదించినా ధనుష్ మాత్రం తను పడ్డ బాధల గురించి సిగ్గుపడకుండా చెప్పాడని ధనుష్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫ్యాన్స్. అక్టోబర్ 1న ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది.